నమస్తే. 2025 మాస ఫలితాల్లో జూలై మాసంలో కన్యా రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో అంటే వివాహ ప్రయత్నాల్లో కొద్దిగా జాప్యం ఏర్పడే సిచ్యువేషన్ అయితే కన్యా రాశి వారికి ఈ జూలై మాసంలో కనిపిస్తుంది. ముఖ్యంగా దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడము, తీర్థయాత్రలు చేయడము, ఇవన్నీ కూడా కొంత అనుకూలంగా ఉంటాయి కన్యా రాశి వారికి మాసంలో. తర్వాత కోర్టు సమస్యలు కానీ, శత్రువులపైన ఆధిపత్యం కానీ ఈ మాసంలో ఉండడానికి అవకాశం ఉంది. ఒక రకంగా చూస్తే హెల్త్ ఇష్యూస్ మీద కొంత బెటర్గా అనిపిస్తుంది అనమాట. ఇలా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, అంటే ఈ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్లో ముఖ్యంగా ఏంటి, జాయింట్స్ రిలేటెడ్ ప్రాబ్లం కానీ, లేకపోతే బ్యాక్ పెయిన్ కానీ ఇలాంటివి అనమాట. ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వాటిలో కొంత ఉపశమనం రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కన్యా రాశి వారికి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి జూలై మాసం అంతా కూడా కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ఫలించే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థులు ముఖ్యంగా విద్య పట్ల అత్యధికంగా శ్రద్ధ వహించాలి. ఇక ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, ఆల్రెడీ ప్రభుత్వ రంగాల్లో ఉన్న వాళ్ళకి కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఉద్యోగం చేసే వాళ్ళకి పై అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ బిల్డప్ అవుతుంది. వితౌట్ ఎనీ రీజన్ ప్రాపర్గానే వర్క్ చేస్తున్నా కూడా ప్రెషర్ బిల్డప్ అయినా కూడా ఉద్యోగాల్ని వదిలిపెట్టి వెళ్ళాలనే ఆలోచనలు కన్యా రాశి వారు ఎవరు కూడా చేయకూడదు. ఈ రకంగా వదిలిపెట్టి వెళ్ళినట్టయితే తిరిగి ఉద్యోగం పొందడానికి అంటే కొంత ఛాన్సెస్ లేట్ అవ్వే సిచ్యువేషన్స్ ఉంటాయి. ప్రెషర్ పెరుగుతుంది, ఫైనాన్షియల్ ప్రెషర్ పెరుగుతుంది. ఈ పర్టికులర్గా ఎంప్లాయీస్కి ఈ విషయం చెప్తున్నాను. ఏ ఏరియాస్లో అయితే ప్రాబ్లం వస్తుందో పై అధికారులు అక్కడంతా కూడా పేషెన్సీని వహించడం అవసరం ఈ కన్యా రాశి వారికి ఈ మాసంలో ముఖ్యంగా. ఇక ఖర్చుల విషయంలో అధికంగానే ఖర్చులు ఉండబోతున్నాయి. ఈ మాసం అంతా కూడా జాగ్రత్త వహించండి. అలాగే అర్థం లేని ఆడంబరాలకి ఖర్చులు చేయటం కానీ ఇలాంటివి కొంత అదుపులో పెట్టుకుంటే మంచిది కన్యా రాశి వారు. ఎందుకంటే తెలియకుండానే ఖర్చు పెరిగే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఇక కొంతవరకు తండ్రి గారి ఆరోగ్యం కానీ, లేదా అంటే విదేశాల్లో విద్యకై ప్రయత్నాలు చేసే వారికి కానీ, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా పాజిటివిటీ కనిపిస్తుంది. జాబ్లో కొంత ఇంక్రిమెంట్స్ కానీ అలాంటివి కనిపిస్తున్నాయి. ఆ విషయంలో పాజిటివిటీ చక్కగా ఉంది. ఇక మనం చెప్పుకున్నట్టు కొంత తీర్థయాత్ర దర్శనం కానీ, లేదంటే శత్రువులతో కొంత వైరం పెరగటానికి కూడా కన్యా రాశి వారికి మాసంలో అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో కొంత మానసిక ప్రశాంతత అయితే ఈ మాసంలో ఉంది. కొంత ఆధ్యాత్మికత పెరుగుతుంది. అలాగే అనుకున్న పనులు, ప్రశాంతత ఇవన్నీ కూడా ఉంటాయి మీకు. ఇక ప్రేమ విషయాల్లో కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కొంత సహనము వహించడం అవసరము. సంతానం కోరుకునే దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకసారి జాతక పరిశీలన చేసుకుని పరిహారాలని ఖచ్చితంగా చేయడం వల్ల, మంచి పరిహారాలు చేయటం వల్లనే ఏదైనా కొంత కర్మలు కరుగుతాయి. కాబట్టి అది ప్రాపర్ వేలో చేయండి పరిహారాలు. చాలామంది ఏంటంటే ఒక ప్రాబ్లంకి యూట్యూబ్లో ఒక వీడియోను ఏదో చూసి, అంటే అది జనరల్గా చెప్పొచ్చు వీడియో, అది మీకు అప్లై కాకపోవచ్చు, 100% అప్లై కాకపోవచ్చు. ఒక్కొక్కసారి అలా చేసినా కూడా లేట్ అవ్వచ్చు. ప్రాపర్గా జాతకం పర్సనల్గా చూపించుకొని మాత్రమే పరిహారం చేయాలి. చక్కగా ఇవన్నీ కూడా కన్యా రాశి వారు ఫాలో అవ్వండి. ఇక చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా ఈ మాసంలో దక్షిణామూర్తి ఆరాధన చేయడం వల్ల మంచి సత్ఫలితాలు కన్యా రాశి వారికి పొందడానికి అవకాశం ఉంది. స్వస్తి.